ఖతర్నాక్ కామెడీ షో. ఈ మధ్యన టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కదా. ఆఫ్ కోర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. అంతే, షాపింగ్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, అన్ని ఆన్లైన్ దొరికేస్తున్నాయి. అంతేందుకు పెళ్లి చూపులు కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. అలాంటి ఒక ఆన్లైన్ పెళ్లి చూపులు రియాలిటీకి వచ్చేసరికి ఏం జరిగింది అనేది చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ టీం. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవల, అన్నిపై ఉన్నావంటే ఎదరవల, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, అమ్మ తోడు అయ్య తోడు అన్ని నీకే. చెల్లెమ్మా చెల్లెమ్మా. బ్రదర్ సిస్టరా మీరిద్దరు? అసలు ఎక్కడైనా సంబంధం ఉందా అండి మీ ఇద్దరికి? పిరి ఆడిన వింత నాటకంలో నేను ఈ రోజు బలయ్యాను. అన్నయ్య నాకైతే చాలా కోపంగా ఉంది అన్నయ్య. ఏమైందమ్మా? ఏంటన్నయ్య, కాంతార సినిమాలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళని హీరోయిన్ గా పెట్టారు. అదే నన్ను పెట్టుంటే ఆవిడ్ని పెడితే కాంతారా అయ్యేది. మరి కాంతారా అయ్యేది. నిన్న పెళ్లి చూపులకి నా ఫోటో పంపించావు కదా, వాళ్ళు ఏమన్నారు? అబ్బాయి కత్తిలాగున్నాడు, అమ్మాయిని ఎప్పుడు చూసుకుంటారా, అమ్మాయిని ఎప్పుడు చూసుకుంటారా అని అడుగుతున్నారు. నేను పెళ్ళయి వెళ్ళిపోతే నిన్ను మిస్ అవుతాను అన్నయ్య. మిస్ అవ్వవు, మిస్ అవుతావు. ఏ తెలియనట్టే చిన్న కూన. పంతులు గారు పిలిపిస్తా, సంబంధాలు చూడమని ఎన్ని రోజులైందో. హలో పంతులు గారు. ఏంటి సార్ పిలిచారు? ఏంటయ్యా మా ఇద్దరికి సంబంధాలు చూడమని చెప్పాను, ఇన్ని రోజులైంది. మీ కమ్యూనిటీలో పిల్లలు దొరకట్లేదు. విటమిన్ డి లేకపోయినా బతుకుతానేమో గానీ కమ్యూనిటీ లేకపోతే బతుక. మా అన్నయ్య కమ్యూనిటీ కోసం కోసుకుంటాడు కూడా. నేను ఆన్లైన్ లో ఎన్నో ఉన్నాయి, చెక్ చేసుకుంటాం. ఆతులకు పోలా అన్నయ్య ఇప్పుడు కమ్యూనిటీ కాదని పంపించేస్తాం, మన పిల్ల ఎట్లా? ఏమే రత్తాలు అయ్యగారు తీసుకొస్తున్నా అయ్యగారు. రత్తాలు మన కమ్యూనిటీయా? కాదు, అది బాగుందని తీసుకొచ్చుకున్నా. చూడు ఇడవడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమెరికాలో ఉంటాడు, పేరు బుల్లెట్ భాస్కర్. నచ్చాడన్నయ్య. ఓకే అమ్మ వీడియో కాల్ చేస్తా అంటున్నాడు. నేను ఒకసారి మాట్లాడతా. వద్దు వాయిస్ విన్నారంటే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. నీకు ఓకే సెట్ అయింది, ఇప్పుడు నాకు చెక్ చేసుకోవాలి. ఇది ఎవరో ఫైమా అంట, యూకే లో ఉంటదంట, డాక్టర్ అంట. నేను 2 సంబంధాలు ఓకే చేస్తా, వాళ్ళు వస్తున్నారు, టెన్షన్ లేదు. అరే పిఏ, చెప్పండి సార్ పిలిచారా? హాస్పిటల్కి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళా సార్. డాక్టర్ గారు ఏం చెప్పారు? నీ గొంతు రావాలంటే పుట్టినప్పుడే పోయింది, మళ్ళీ మధ్యలో రమ్మంటే రాదని చెప్పారు సార్. ఇంకేమన్నారు? ఇంకేమన్నారా? నీ గొంతు రావాలంటే రాదని చెప్పారు సార్. సరే ఇండియాకి వెళ్తాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. మీరు ఏ టైంకి బుక్ చేయమంటే ఆ టైంకి బుక్ చేస్తాను సార్. ఫ్లైట్ ఎప్పుడుంటే అప్పుడు బుక్ చేయరా, వేస్ట్ గాడు. హలో పిఏ నంబర్ 2, నేను అర్జెంట్ గా ఇండియా వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. నేను ఇండియా వెళ్ళాలి, ఆ ఎయిర్లైన్స్ తోడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. హలో భాస్కర్ సార్ 2 టికెట్ బుక్ కడింగా. ఎయిర్లైన్స్ తోడు తెలుగోడా తమిళోడా? తెలియదు సార్. ఆడికి నువ్వు తమిళ్లో ఫోన్ చేసి బుక్ పండింగ్ అంటే ఆడు ఏం చేస్తాడు రా? నరసింహారెడ్డి గారు భాస్కర్ సార్ 2 టికెట్ బుక్ చేయండి సార్. లేవా ఈ డేట్ అంటున్నాడు సార్, 17వ తారీఖు సార్. లేవంటున్నాడు సార్. హలో నరసింహారెడ్డి, అర్జెంట్ గా ఇండియాకి 3 టికెట్లు బుక్ చేయి. రే నాకు పెళ్లి చూపులు సెట్ అయ్యారా, మనం అర్జెంట్ గా ఇండియా వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈజ్ ఇండియా. వావ్, బ్యూటిఫుల్. బావగారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యుఎస్ నుంచి వచ్చా. వీడి పిఏ, వీడి మేనేజర్. ఇంతకీ వీళ్ళిద్దరు మీ కమ్యూనిటీనా? మన కమ్యూనిటీ కాదండి, వేరే కమ్యూనిటీ. గెట్ అవుట్. వాడు నిన్ను బయటకు పొమ్మంటున్నాడు రా, పోరా. సరే బావగారు, ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలం మార్చేసుకుందాం. ఒక్క నిమిషం, అంటే నేను కూడా ఆన్లైన్ లో ఒక సంబంధం చూసుకున్నానండి. ఫోన్ చేయి. హలో ఫైమా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఫైమా.
తను యూకే నుండి వచ్చింది, వరుసకి మీకు చెల్లవుద్ది. ఎవరిది? మీకు. పేక నొక్కు చంపేస్తా. బాగా తాంబూలం మార్చుకుంటా. తాంబూలాలు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ప్లీజ్. హలో డాడ్. వాట్ హ్యాపెండ్? ప్లీజ్ లీవ్ ఇట్ అండి. యు స్వేర్. ఏమైంది? లీవ్ ఇట్ నరేష్ గారు. యు స్వేర్. చచ్చిపోయాను బాబాయ్. నరేష్ గారు డాడీకి ఏమైందో డైరెక్ట్ గా చెప్పు, నాకు బీపీ పెరిగిపోతుంది. ఏమైందిరా? నరేష్ గారు డాడీకి హార్ట్ లో బొక్క. ఇప్పుడు 30 లక్షల దాకా కావాలండి. ఏ బొక్క? మటన్ బొక్క, చికెన్ బొక్క? సరే అకౌంట్ నెంబర్ చెప్పు. ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలం తాంబూలాలు ముగి. అమ్మా ఇంకొక వారం రోజుల్లో పెళ్లి, లోపల పద రెస్ట్ తీసుకుందాం. ముహూర్తానికి టైం అవుతుంది అమ్మా. పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు అందరు రండి అమ్మా. వెళ్ళి అమ్మగారిని తీసుకుని రా పో. లోపల పిల్ల కనపడకంటానండి. అయ్యో ఏమైంది? లేదు వెళ్ళిపోయినట్టుంది. నేను చిలక్క చెప్పినట్టు చెప్పా. చిలక చెప్పే బదులు ఆడికి చెప్పిన బాగుండేది కదా. నేను అప్పటికే చెప్తున్నా, అది మోసం చేస్తున్నాను. ఒక్కడైనా విన్నారా? ఐ హేట్ యు. పిల్లలకు క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడు, బావ వింటాడు. టెన్షన్ పడకండి సార్, వస్తారు. నీ వల్లే టెన్షన్. అన్నయ్య బావలేడు. ఫోన్ చెయ్యి. స్విచ్ ఆఫ్. నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆస్తి పోయినా గానీ అమ్మ 7 వారాల నగలు ఉన్నాయి కదా, అవి చాలు. లేవన్నయ్య. ఏమైనాయి? పొద్దున బావగారు మెరుగు పెడతా అంటే ఆయనకి ఇచ్చానన్నయ్య. ఐ కాల్ ద కాప్స్. ఇద్దరు సైబర్ నేరగాళ్లకు మీ ఇంట్లో చోటిచ్చినందుకు యువర్ అండర్ అరెస్ట్. ఒక్క నిమిషం, పర్సనల్ మెసేజ్. ఎంతసేపు డాక్టర్లే కాదు, అప్పుడప్పుడు యాక్టర్లను కూడా చూడండి. వాళ్ళకి మనసు ఉంటది, వాళ్ళని కూడా అల్లుళ్ళని చేసుకోండి. ఇది నా పర్సనల్ మెసేజ్ రా అయ్యా.